ఎంతటి భాగ్యమయ గురుదర్శన ఎంతటి భాగ్యమయ. అయ్యా ఇక్కడ దగ్గర వాళ్ళే ఇవాళ ఉదయాన్నే వచ్చారు అందరూ. సాయంకాలం కాలే నేను పోవాలా. మాకు ఒక చిన్న మాట అనేది, మాకు రావడము నేను పోతాననేనా, వచ్చేటప్పుడు ఏదో వచ్చేసారు, పోయేటప్పుడు మంగళహారతి ఇచ్చిందాక ఆ కార్యకర్తలు సెలవు ఇచ్చిందాక తెల్లవారుజామున 4 గంటలకు మాకు గురు పూజ పెడతారు. గురువులందరికీ ఏదో వాళ్ళకి కలిగిన పత్రమో పుష్పమో ఇచ్చి అప్పుడు దాకా ఉండి తెల్లవారుజాము అయిన తర్వాత 5వ గంటకు బయలుదేరి 6వ గంటకు ఆడ ఆటో కానీ బస్సు కానీ ఏదైనా ఎక్కాలి చెల్లకూరులో. ఒక్కసారి చెల్లకూరుకు రండి, మార్చి 23వ తేదీ. మీరు ఇంటికాడి నుంచి ఉదయాన్నే స్నానాలు చేసుకొని బయలుదేరి ఎక్కడికి వచ్చేటప్పటికి టిఫిన్ టయానికి వస్తుంది. టిఫిన్ తిని ఊళ్ళో నగర సంకీర్తనకు పోతుంది. ఆ నుంచి వచ్చి మిద్ది మీద పూజకు పోతుంది. మళ్ళీ భోజనం టైం అయిపోయి తింటివి. ఒక్కరు అట్టటి సతాయించుకొని ఉపన్యాసాల కాడికి వచ్చింది మొదలుకొని నే పోతాడమైపాలి ఉందారి జూపమ్మే పాతకోక సంకన పెట్టి పరుగులు దోలెమ్మే ఊరగాయ మూటగట్టి ఊరి కంపమ్మే వచ్చింది మొదలుకొని గురువులకి నేను పోతాననేదే శిష్యులకి ఆ ఎరుకని ఇడిపించుకునే స్థితి, గురువు ఆజ్ఞలో ఉండే స్థితి కలిగిన వాళ్ళు ఇక్కడికి రావడం, గేట్ యువతలు అడుగు పెట్టడమే మీ పని. కానీ నేను పోతాను అనే పదానికి మీకెవరికి హక్కు లేదమ్మా. అన్నం తినేవాళ్ళదా చాలనే పదం, పెట్టేవాళ్ళదా చాలనే పదం చెప్పండి. తినేవాళ్ళు చాలా నాన్న, పెట్టేవాళ్ళు చాలా నాన్న చెప్పండి. పెట్టేవాళ్ళు చాలా చాలా అని పెడతారా? పెట్టరు కదా. అయితే నేను పోతాను, నీ ఊరెంత, నువ్వెంత, ఇక్కడనే కదా, పక్కనే కదా, మగబిడ్డవు కదా, ఏం 10 గంటలు అయిన తర్వాత పోతే రాత్రి నేను అడుగు అవును అడుగు ఎట్లా వచ్చాను, ఎంత దూరాన్ని నుంచి ఎన్ని జిల్లాలు దాటి ఇక్కడికి వచ్చాను. ఒకరోజు అయితే ATM కాడ బయటనే పడుకున్నా దోమల్లో. ఫోన్ నెంబర్ ఉండి వీళ్ళకి చేయలేక, నేను ఒక్కదాన్ని ఏరే ఆటోలో రాలేక. అది ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాం, ఇప్పుడు 28 ఏళ్ళు అంటివి. అంతకుముందు ఆయన ఉండగా ఒక 10 ఏళ్ళ నుంచి వస్తున్నాం కదా, అప్పటికి అన్నేళ్ళు లెక్క ఇమ్మాయి. మేము ఒక్క సంవత్సరం కూడా ఆబ్సెంట్ లేకుండా వస్తున్నామంటే మీరందరూ మంచోళ్ళ గొప్పోళ్ళ. నేను ఒక్క ఆడబిడ్డని నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి నేను పోతాను అని అనకుండా గమ్ముగా గుట్టుగా ఉన్నానంటే నాతో లెక్క పెట్టుకోండి. మీలో ఎవరన్నా ఒక్కరన్నా నాకు సాటి వస్తారేమో లెక్క వేసుకోండి. నేను చెప్తా, నేనే మంచిదాన్ని, నాకంటే మంచోళ్ళు మీరు ఎవరు లేరు. కూర్చుని మొదలుకొని నేను పోతా ఎవరు ఆ మాట ఏంది? వచ్చేసాం ఎక్కడో ఇంట్లో నుంచి. పోయేటప్పుడు ఆ అనుమతి పొందాలా. కార్యకర్తకి ఆడన్నీ వండి పెట్టున్నారు పదార్థాలు. ఈ మైక్ సెట్లకి, ఈ షామియాన్లకి ఈ ఖర్చులన్నీ రావు కదా, మనకి పెట్టేసింది కదా. అందరూ పోతే ఇప్పుడు ఆయనకి ఎవరిని పెట్టుకొని కార్యం చేయాలి చెప్పండి? మన ఇళ్ళ కాడ కార్యాలు కూడా ఇట్నే చేసుకుంటామా? 10 మంది ఉంటే కార్యమా, ఎవరు లేకుంటే కార్యమా చెప్పండి? రాత్రి తెల్లవాదులు మేల్కొన్నాం, చెప్పుకున్నాం బోధ. మాకైతే ఆమె కోసం అయితే ఇంత చేయబడలే, మనందరి కోసం కదా చేసింది. అసలు ఈ బోధ చెప్పేవాళ్ళే అరుదై ఉండరు. ఎక్కడికి పోయినా ఆ యజ్ఞాలో, యాగాలో, వ్రతాలో, క్రతువులో, పూజలో ఏదో చేసేవాళ్ళు ఉండరు. ఏదో మాటలు ఆ దేవుడు అది ఇస్తాడు, ఈ దేవుడు ఇది ఇస్తాడు అని చెప్తున్నారే కానీ వాస్తవంగా ఈ పరిపూర్ణ బోధని మన రాము తల్లి చెప్పినట్టు మన కార్యాలు జరిగినట్టు ఎక్కడ జరగడంలా. జరిగేదే అరుదుగా ఉంది. వచ్చాం మనం ఎట్టుండాలా? వినడానికి వచ్చిన వాళ్ళమే. వచ్చిన వాళ్ళందరూ ఆడొక మెంటలోడు వచ్చి కదలుతుంటే ఇంకొక మెంటలోడు చేయి చెప్తున్నాడు. ఓడికే ముందు మెంటల్ అయితే ఈడుకో, ఇంకొకటి వెనక కూకున్నవాడు కుర్జీలు కదిలిస్తుంటే అసలు వినేటప్పుడు ఎట్టుండాలా? సూది కింద పడినా కూడా గల్లు మనకు శబ్దం రాకూడదు. పశ్యంతి జ్ఞానచక్షు సహా, నీ చూపు నీ మనసు ఆ గురువాక్యం దగ్గరే ఉండాల. అట్లుంటే సీసాలో సమురు పోసేటప్పుడు అమ్మ సన్నమూత జాగ్రత్తగా చూపు అక్కడ పెట్టి పోస్తే పడతాయా? లేకుంటే ఎట్లా?
టీ దొరిచేటప్పుడు అయినా చూడు జాగ్రత్తగా దొరిస్తే పడతాయి, లేకుంటే గుడ్డు మీద పడవు, కాలిపోదా, ఖరాబ్ అయిపోము. టీ తొరిచే వాళ్ళు కూడా ఇంత ఎత్తుకెత్తి అంత జాగ్రత్తగా చేస్తే మన చూపు మన మనస్సు ఉపన్యాసం దగ్గర ఉండాలన్నా. వచ్చిన బతుకొని ఊరికి పోతా నాకు పని, అప్పటికి ఊరికి పని లేక వచ్చిన రేడికా మీ. కాబట్టి వినేటప్పుడు పోయినోళ్ళు పోయారు ఎట్టా గాలి వాళ్ళకి సునామీలాగా. ఉండేవాళ్ళైనా శ్రద్ధగా వినగలిగితే ఈ బోధ. అందుకని వినాలని మీ లైన్ ఏదో మీరు ఒక లైన్లో ఉండండి. అందుకని ఇప్పుడు చెప్పేవాళ్ళు తర్వాత నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి, మా అమ్మని అడగండి. నాయన ఇదిగో మేము విశ్వాతీతం నాయన కార్యాలయానికి వచ్చామయ్యా, అక్కడికి ఆ దారిని పోతుంటే మీ ఊరు మీరు గుర్తుకొస్తా ఉంటారు.